వెయిట్ లాస్ కోసం మా హస్బెండ్ ఇవన్నీ బుక్ చేసుకున్నారు. చూడాలి ఇవన్నీ యూజ్ చేస్తారో లేదో. 80 kgs ఉన్నారు. 70 kgs వరకు టార్గెట్ పెట్టుకున్నారు. రోజు యోగా చేస్తున్నారు. మా చిన్నోడు కూడా జాయిన్ అయ్యాడు యోగాలో. పిల్లలకి వింటర్ హాలిడేస్ అంట 11 days హాలిడేస్ ఇచ్చారు. January 2 నుంచి మళ్ళీ స్కూల్ స్టార్ట్. హలో అండి, ఈరోజు నా డైలీ రొటీన్ షేర్ చేస్తున్నాను. పొద్దుటే మిల్క్ బాస్కెట్లో బుక్ చేసిన ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి. ఇవన్నీ మా హస్బెండ్ వెయిట్ లాస్ కోసం బుక్ చేసుకున్నారు. రాగి పిండి, జొన్న రవ్వ, డేట్స్, ఇంకా యాపిల్ సైడర్ వెనిగరు అన్నీ బుక్ చేసుకున్నారు. ఇలా ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది మా ఇంట్లో. అన్నీ బుక్ చేసుకుంటారు. ఒక 1 week ఫాలో అవుతారు, మళ్ళీ అవి అలానే ఉండిపోతాయి అన్నమాట. ఇంకా జిమ్లో కూడా జాయిన్ అవుతారు. 2 monthsది కట్టించుకుంటున్నారు ఇప్పుడు జిమ్లో అయితే ఫీజు. తర్వాత ఒక 1 week వెళ్తారు. ఆ మనీ కూడా వేస్ట్ అవుతూ ఉంటాయి. మీ ఇంట్లో కూడా ఇలా ఉంటారా? జిమ్లో మనీ పే చేసి వెళ్ళకుండా ఉంటారా? ఇంకా ఈసారి మా హస్బెండ్ జిమ్లో కాకుండా ఆన్లైన్లో యోగా క్లాసెస్ ఉంటాయి కదా, ఫ్రీ క్లాసెస్, అవి చేస్తున్నారనమాట. అవి ఫాలో అవుతున్నారు. యోగా చేయటం వల్ల బాగుంది అని అంటున్నారనమాట. చూడాలి రిజల్ట్ ఎలా ఉంటుందో. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ దోశ చేస్తున్నాను. ఇంకా దోశలోకి చట్నీ కోసం పల్లీలు వేయిస్తున్నాను. పల్లీలు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, పుట్నాలు వేసి చేస్తున్నాను. ఈ మధ్య ఇలా చేస్తున్నాను, బాగుంటుంది టేస్ట్, ఫాస్ట్గా అయిపోతుంది. రోజు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొంచెం చేంజ్ చేస్తూ ఉంటే టేస్ట్ బాగా అనిపిస్తుంది కదా. ఇంకా ఇవి చల్లారేలోపు దోశ పిండి ఉంది, దాంట్లో కొంచెం రాగి పిండి కలుపుతున్నాను. ఇలా కలిపేసి దోశ పోస్తే కొంచెం హెల్దీ కదా, రాగి పౌడర్ కూడా కలిపితే. అంటే ఓన్లీ మా వరకే కలుపుతున్నాను, మళ్ళీ పిల్లలు తినరు కదా, అందుకోసమని కొంచెం పిండిలో కలుపుతున్నాను. ఇంకా ఈ టిఫిన్స్ కంటే ముందు మార్నింగ్ లేవగానే ఒక లోటాడు హాట్ వాటర్ తాగుతాం మేము. ఇంకా అలా అలవాటైపోయింది. కరోనా టైంలో రోజు తాగేవాళ్ళం కదా, ఇంకా అదే అలవాటైంది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను ఇలా రాగి దోశ, బాగుంది టేస్ట్ అయితే. ఇంకా మా హస్బెండ్ కోసం చేస్తున్నాను టిఫిన్. ఇంకా తినేసి తను డ్యూటీకి వెళ్తారు. పిల్లలకైతే స్కూల్ లేదు, ఇంకా లేగలేదు వాళ్ళు. ఇంకా మా హస్బెండ్ అయితే 2 అంటే 2 దోశలు తింటారు. డైటింగ్ చేస్తున్నారు కదా. నేనైతే బాగా టేస్ట్ ఉంటే 3-4 తినేస్తాను. ఇంకెలాగూ లంచ్ చేసే కల్లా లేట్ అవుతుంది కదా అని. మళ్ళీ అందులో పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, హాలిడేస్ కదా. ఇంకా వాళ్ళ గోల మామూలుగా ఉండదు అసలు, గందరగోళం చేస్తారు. ఇంకా మా హస్బెండ్ లంచ్ వాళ్ళ కంపెనీలో క్యాంటీన్ ఉంటుందన్నమాట. ఇంకా అక్కడే ఒక రోటీ, ఒక చిన్న బౌల్తో రైస్ తింటారనమాట. ఇంకా ఓన్లీ కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకెళ్తున్నారు. ఇంకా పాలు కూడా వచ్చేసాయి. గేదె పాలు 30 rupees ½ లీటరు. బాగానే చిక్కగా పోస్తున్నారు ఇక్కడ చెన్నైలో. మా హస్బెండ్కి, మా పెద్దోడికి అనమాట ఇవి. వాళ్ళే ఆ పెరుగు తింటారు, పాలు తాగుతారు. మా చిన్నోడికి నాకు పాల ప్యాకెట్ అనమాట. ఇంకా లేచారు పిల్లలు, లేవగానే స్టార్ట్ చేశారు. ఇంకా వాళ్ళ బొమ్మలన్నీ తీసి బయట పెడతారు. కాసేపు ఇద్దరూ కలిసి మంచిగా ఆడుకుంటారు, అంతలోనే కొట్టుకుంటారు. అసలు ఏదో ఒకటి చేస్తానే ఉంటారు. ఇంకా సైలెంట్గా కూర్చొని ఆడుకుందాము అనే మాటే ఉండదు ఇంకా పడుకునేంత వరకు. ఇంకా పిల్లలకు కూడా దోశ పోసిస్తున్నాను. వాళ్ళకి రాగి దోశ వద్దన్నారనమాట. ఇంకా ప్లెయిన్ దోశ పోస్తున్నాను. ఇంకా ఈ టిఫిన్లు అన్నీ అయ్యే కల్లా మాకు 11-11:30 అయిపోతుంది హాలిడేస్ ఉన్నప్పుడైతే. ఇంకా టిఫిన్ చేయటమే ఆలస్యం. మళ్ళీ ఫ్రిడ్జ్లో ఏమున్నాయా అని వెతుకుతూ ఉంటారు. ఇంకా మా చిన్నోడైతే
రోజుకు ఒక 100 సార్లు అంటే ఓపెన్ చేస్తాడు ఫ్రిడ్జ్ డోర్ అయితే. ఇంకా ఐస్ క్రీమ్ ఉంటే అది తీసుకుంటున్నాడు. ఇంకా ఈ ఐస్ క్రీమ్ మొత్తం కంప్లీట్ అయిపోయే వరకు డోర్ తీస్తూనే ఉంటాడు, తింటానే ఉంటాడనమాట. అసలు పిల్లలు ఏదో ఒకటి తినాలి, తింటూనే ఉంటున్నారు. అసలు మనకి చిన్నప్పుడైతే అసలు అలా ఉండేవే కాదు కదా. ఎప్పుడో ఒకసారి షాప్కి వెళ్ళి ఏమైనా కొనుక్కొని వచ్చేవాళ్ళం. ఇప్పుడు పిల్లలైతే ఇంట్లో ఏదైనా తినే ఐటెం ఉంటే అది కంప్లీట్ అయిపోయేంత వరకు అసలు అదే పనిలో ఉంటున్నారు. పిల్లలకేమో వింటర్ హాలిడేస్ అని 11 డేస్ ఇచ్చారు. అసలు ఈ వింటర్ హాలిడేస్ ఎందుకు ఇచ్చారో ఏమో. లాస్ట్ 2 వీక్స్ బ్యాకే బాగా రెయిన్ పడింది కదా, అప్పుడు ఇచ్చారనమాట. అవి 10 డేస్ అయ్యాయి, రెయినీ హాలిడేస్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ వింటర్ హాలిడేస్ అని ఇచ్చారు. మళ్ళీ ఇద్దరికి ఏదో ప్రాజెక్ట్ ఇచ్చారు. వాటి మ్యాటర్ మళ్ళీ బుక్స్లో ఉన్నవి కాదు. మళ్ళీ నేను గూగుల్లో సెర్చ్ చేసి ఆ మ్యాటర్ అంతా చెప్పుకుంటా రాపించాలి. అసలు పెద్ద టాస్క్ పేరెంట్స్కి అయితే. ఇలా వింటర్ హాలిడేస్ చెన్నైలోనే ఉంటాయేమో మరి, మనకి హైదరాబాద్లో అయితే ఉండవు కదా ఈ వింటర్ హాలిడేస్. ఇంకా రోజు ఒక 1/2 అవర్ అలా రాసుకున్నారు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ఎగ్ రైస్ చేశాను. ఈ ఎగ్ రైస్ రెసిపీ కూడా నేను షేర్ చేశాను. అలానే ఒక స్వీట్ రెసిపీ కూడా చేశాను, అది కూడా షేర్ చేస్తాను. ఈ స్వీట్స్ అన్నీ చెన్నైలో ఫేమస్ అన్నమాట ఇవన్నీ. ఇంకా ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చాక యోగా చేసుకుంటున్నారు. కుదిరితే మార్నింగ్ చేస్తారు, లేదంటే ఈవినింగ్ చేస్తారనమాట. ఇప్పుడు నేను చూపించేవన్నీ ఒక్కొక్కటి 10 టైమ్స్ చేస్తారనమాట, ఒక్కో ఆసనము. ఫస్ట్ 2 డేస్ అసలు చేయలేకపోయారంట. ఇలా ఎటంటే అటు ఫ్లెక్సిబుల్గా తిరగలేదంట. చేస్తూ ఉంటే అప్పుడు ఈజీగా వస్తుంది అని చెప్పారు. ఇక్కడ చూసారా, యోగా చేసే మ్యాట్ని కూడా మా చిన్నోడు వదిలిపెట్టలేదన్నమాట. దాని మీద కూడా డ్రాయింగ్ వేసేసాడు. చూడండి, లాస్ట్లో మా చిన్నోడు కూడా యాడ్ అవుతాడు. వాడితో కూడా చేపిస్తున్నారనమాట మా హస్బెండ్. మంచిగా చేస్తున్నాడు. వాళ్ళు చిన్న పిల్లలు కదా, ఈజీగా వాళ్ళు ఎలా అంటే అలా చేస్తున్నారు. ఈ ఆసనం భద్రాసనం. 2 కాళ్ళని ఇలా దగ్గర తీసుకురావాలి. అర్ధ ఉత్తానాసనం అంటే ఏం చేయాలంటే మోకాళ్ళ మీద నిలబడాలి. మోకాళ్ళ మీద నిలబడి ఇంకా అలా అయితే యోగా కంప్లీట్ చేశారు. నైట్ డిన్నర్లోకి చపాతీ సొరకాయ కర్రీ చేశాను. ఇంకా అలానే మార్నింగ్ చేసిన స్వీట్ ఉంది కదా, అది కూడా పెట్టాను. బాగుందని చెప్పారు టేస్ట్ అయితే. నేను నెక్స్ట్ వీడియోలో ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.